హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజశ్రీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేను మంచి కుకింగ్ వీడియోనైతే మీకు షేర్ చేయబోతున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ఆఫీసులకి లంచ్ బాక్స్లోనైనా ఈజీగా చేసుకునే కొబ్బరన్నము, దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్గా డాబా స్టైల్లో చేసే కాజు పన్నీర్ని అయితే నేను ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈరోజు నేనైతే మార్నింగ్ ఇంకా లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాను. రోజు బాగా లేట్ అయిపోతుందన్నమాట నేను లేచేసరికి. ఇంకా ఈరోజు ఎర్లీగా లేచాను, 5కి కన్నా ముందే లేచాను అనమాట. ఇంకా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మంచి ఫ్లేవర్డ్ రైస్ని అయితే నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. అదేంటంటే కోనసీమలో చేసే పాతకాలం నాటి కొబ్బరన్నం అనమాట. దానికి కాంబినేషన్గా కాజు పన్నీర్ చేస్తున్నాను. రైతా కూడా చేసేసాను. ఈ వీడియోని నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఎప్పుడు మామూలుగా పులావ్, వెజ్ పులావ్, మిక్స్డ్ పులావ్ కాకుండా కొబ్బరన్నం అయితే చేస్తున్నాను. ఇది హెల్దీ కూడాను. ఇప్పుడైతే నేను కుక్కర్ తీసుకొని మొత్తం కొబ్బరి పాలతోనే చేస్తున్నాను. ముందుగానే నేను కొబ్బరి పాలన్నీ వడగట్టేసుకొని మిక్సీ పట్టుకొని వడగట్టేసుకొని ఉంచాను. ఇక్కడ 2 గ్లాసెస్ అయితే నేను రైస్ అయితే తీసుకున్నాను. అది కూడా బాస్మతి రైస్. ఒక 10 మినిట్స్ అలా సోక్ చేసి ఉంచాను. 2 గ్లాసుల బాస్మతి రైస్కి నేను ఇక్కడ 4 గ్లాసుల కొబ్బరి పాలైతే తీసుకున్నాను. నాకైతే ఒక 3 మీడియం సైజ్ కొబ్బరి కాయలు అయితే పట్టాయన్నమాట దీనికి. ఇక్కడ నేను సోక్ చేసుకున్న బాస్మతి రైస్ను కూడా దీనిలో అయితే వేసేసుకున్నాను. తర్వాత దీనిలోకి పులావ్లోకి వాడే మసాలా దినుసులన్నీ వేసేసుకున్నాను. తర్వాత కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 2 చీల్చి వేశాను. కొంచెం కొత్తిమీర తరుగు వేశాను. నెయ్యి కానీ నూనె కానీ వాడచ్చు. నేను ఇక్కడ నెయ్యి అయితే వేశాను. మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిన తర్వాత ఇంకా మనం లిడ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. కుక్కర్కి మూత అయితే ఇలా పెట్టేసుకోవాలి. దీన్ని ఏంటంటే స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి 5 to 10 మినిట్స్లో విజిల్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడైతే మొత్తం కుక్ అయిపోయింది, స్టీమ్ పోయిందనమాట. ఇంకా నేనైతే మూత తీస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఇంట్లో కూరగాయలు కూడా లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. చాలా పర్ఫెక్ట్గా అయితే రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా ఈ రైస్ని అయితే నేను కింద నుంచి తీసాను. అంటే రైస్ విరిగిపోకుండా, మెతుకనేది విరిగిపోకుండా కింద నుంచి అయితే తీసాను అనమాట. మొత్తం ఒకసారి అలా కింద నుంచి పైకి కలుపుకొని ఉంటే మనకి ఇక్కడైతే కొబ్బరన్నం రెడీ అయిపోయింది. చెప్పాను కదా దీనిలోకి కాంబినేషన్గా నేను కాజు పనీర్ అయితే చేశానని చెప్పి. ఇప్పుడు దానికోసం నేనైతే గ్రేవీ రెడీ చేసుకుంటున్నాను. ముందు ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను. దీనిలో అయితే నేను కొంచెం జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను. దీనిలో ముందుగా మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకున్నాను. చెక్క, లవంగం, 2 యాలుకలను అయితే యాడ్ చేశాను. కొంచెం జీడిపప్పును అయితే యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. దాంతోపాటుగా ఒక 3 టమాటాలు అయితే ఇలా కట్ చేసుకున్నాను, ఉల్లిపాయ టమాటా. మొత్తం ఒకసారి మనం కలుపుకోవాలి. ఇదంతా కొంచెం మనకి బాగా కుక్ అవ్వాలన్నమాట. గ్రేవీ కోసం అయితే మనం కొన్ని టమాటాలని ఎక్కువ తీసుకోవాలి. నేనైతే పెద్ద సైజు టమాటాలని ఒక 3 టమాటాలు అయితే కట్ చేశాను. మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి ఇలా కుక్ అయిపోతూ ఉంటుంది. ఇంకొంచెం కుక్ అవ్వాలి. టమాటాలోంచి వచ్చే వాటర్ అంతా మనకి అక్కడ కనిపించకుండా ఆవిరైపోవాలన్నమాట. ఆ టమాటా వాటర్తోనే నేనైతే గ్రేవీని అయితే కుక్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. ఇది పూర్తిగా కుక్ అయ్యి చల్లారిన తర్వాత దీన్నైతే ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ వేసుకోవాలి. బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంటే వాటర్ ఏం వాడకుండానే మనం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను మిక్సీలోకి అయితే మొత్తం వేసేసుకున్నాను, గ్రైండ్ చేశాను. నాకైతే ఇలా వచ్చిందనమాట. ఇంక ఇప్పుడైతే పన్నీర్ని నేను ఇక్కడైతే చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుంటూ ఉన్నాను. పెద్ద పెద్ద ముక్కలేం కాదు, చిన్న ముక్కలు కాదు, మీడియం సైజ్ ముక్కలుగా అయితే ఇక్కడ నేను పన్నీర్ని అయితే కట్ చేసుకున్నాను. దీన్ని ఏంటంటే మనం సపరేట్గా వేయించాలి. నేనైతే డైరెక్ట్గా పన్నీర్ గ్రేవీలోకి అయితే వేయడం లేదు. ఇలా మీడియం సైజ్ పీసెస్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను సపరేట్ కళాయి అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని దానిలో కొంచెం నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో కొన్ని జీడిపప్పు పలుకులను అయితే ముందు నేను వేయించుకున్నాను. అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఆ జీడిపప్పు పలుకులను అయితే సపరేట్ బౌల్లోకి అయితే తీసుకోవాలి.
రుచి కోసం ముందు గ్రేవీలో కూడా నేను కొన్ని జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేశాను. ఇప్పుడు తీసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఆ పన్నీర్ ముక్కల్ని కూడా దీనిలో వేసుకొని లైట్గా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని కూడా సపరేట్ బౌల్లోకి అయితే తీసుకోవాలి. ముక్కల్ని అయితే కలిసిపోయి ఉంటాయి కదా, ఇలా విడివిడిగా ముక్కలు చేయాలన్నమాట. ఇప్పుడైతే నేను వాటిని సపరేట్ బౌల్లోకి అయితే మొత్తం తీసుకుంటున్నాను. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ 2 ఉల్లిపాయలను అయితే నేను కట్ చేసుకున్నాను. ఒక పచ్చిమిర్చిని కూడా నేను అలా చీల్చుకున్నాను అనమాట. మొత్తం దీన్ని ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ ఉల్లిపాయ ముక్కలను అయితే వేయించుకోవాలి. దీనిలో అయితే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువగా వేశాను నేను. వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుంటూ ఉండాలి. తర్వాత దీనిలో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, గ్రేవీ ఉంది కదా, టమాటా ఆనియన్ ఉంది, అదైతే దీనిలో వేసేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను జార్లో ఉన్న పేస్ట్ అంతా అయితే ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీనిలో అయితే ఇప్పుడు కొంచెం పసుపునైతే యాడ్ చేస్తున్నాను. ఇంకా పసుపుతో పాటుగా కారం కూడా యాడ్ చేస్తున్నాను. కారము, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. తరువాత గరం మసాలా పొడి, ధనియాల పొడి, ఇవన్నీ అయితే ఈ పేస్ట్లోకి అయితే నేను యాడ్ చేసుకున్నాను. మొత్తం ఒకసారి ఉల్లిపాయ ముక్కలకి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉంటాయి కదా, పన్నీర్ ముక్కలు, జీడిపప్పును కూడా ఈ గ్రేవీలోకి అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. గ్రేవీ మొత్తం పట్టే విధంగా, మసాలా అంతా పట్టే విధంగా మనం ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత మూత తీసుకొని దీనిలో నేనైతే 1 గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసము. ఇక్కడైతే చిక్కగా ఉంది కదా, దానికోసం నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటకుండాను. ఇక్కడైతే నాకు కొంచెం లైట్గా అడుగంటిపోయింది, నేను పక్కకి వెళ్ళిపోయాను, లైట్గా అడుగంటిపోయిందనమాట. అయినా పర్లేదు, కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోవాలన్నమాట. మూత పెట్టేసుకొని తక్కువ మంట మీద ఈ పన్నీర్ కర్రీ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే మ్యాక్సిమం కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరనైతే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడైతే కొంచెం గ్రేవీ అయితే దగ్గర పడుతూ ఉంది, అంటే అయిపోయింది కర్రీ. ఇక్కడ నేను కొంచెం రుచి కోసం షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ షుగర్ అయితే యాడ్ చేశాను. చాలా రుచి బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బటర్ క్యూబ్ని కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను. ఇంకంతే, స్టవ్ బంద్ చేయడమే. ఇక్కడైతే పన్నీర్ కర్రీ చాలా రుచిగా రెడీ అయిపోయిందనమాట. ఒకసారి మనం సాల్ట్ చెక్ చేసుకొని వేరే బౌల్లోకి అయితే కర్రీని అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. డాబా స్టైల్లో పన్నీర్ కర్రీ చపాతీలోకైనా పులావ్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి కర్రీని ఇలా ట్రై చేయండి. ఇంకా ఇక్కడైతే నేను కొబ్బరన్నము ఒక బౌల్లోకి తీసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కొబ్బరన్నము, డాబా స్టైల్లో కాజు పన్నీరు. ముందుగానే నేను ఇక్కడ రైతానైతే ప్రిపేర్ చేసుకొని ఉన్నాను. పర్ఫెక్ట్ అనమాట లంచ్కి. సండే కానీ ఏదన్నా ఫెస్టివల్స్ టైంలో కానీ ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. చూసారుగా, మంచి లంచ్ అయితే మాకు రెడీ అయిపోయింది. ఈరోజు లంచ్లోకి మాకైతే ఇవే. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి కోనసీమ కొబ్బరన్నము, డాబా స్టైల్లో పన్నీర్ కర్రీ ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.